మనీలు దొంగతనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన 120 కోట్ల దొంగతనం జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమన్నారు? అంటే అది చిన్న దొంగతనమా? హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ఏ మారుమూల దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులు నమ్మేటటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడంటే అది చిన్న దొంగతనమా? ప్రజలందరూ కూడా ఆలోచిస్తుంది ఒకటే. $9 దొరికినాయి, అది 72,000 జరిగింది. అక్కడ ఏంటిది? అది ఆ రోజు జరిగిన దొంగతనం. తపతపాలుగా ఎన్ని కోట్లు వెళ్ళిపోయినాయి. అలాగా ఆయన ఆస్తి అంత. ఇవన్నీ కూడా చూడాల్సింది ఎవరు? నువ్వా చెప్పాల్సింది 14 కోట్లు రాపించుకోవడానికి. దానికి ఎంక్వైరీ చేయించాలి. అసలు వాడు మొదటి నుంచి కూడా ఎవరైతే అతను ఉన్నాడో అతను మొత్తం ఎన్ని కోట్లు మరి తిరుపతి దేవస్థానం నుంచి ఆ రకంగా తీసుకెళ్ళాడు. ఎన్ని విచారణ లేకుండా 14 కోట్లు మీరు దేవస్థానానికి అందరికి తెలిసేటట్టుగా మీరు ఎన్ని కోట్లు రాపించుకున్నారు ఆయన దగ్గర? ఇది ఎన్నో కోట్లు చేయి దాటిపోయి వాళ్ళు దాదాపుగా 180 నుంచి 200 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు రాపించుకున్నారని ప్రజలు అంటున్నారు. రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఈ ఈ 11 సీట్లకు ఓటేశారే వాళ్ళైతే అసలు వాళ్ళ తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లా ఈయన మాట్లాడే మాటలకి. కొన్ని ఛానల్స్ దీన్ని టీవీలో ప్రచారం చేయకోకుండా ఆపేస్తారు. దాని మీద మీరేమంటారు? అసలు మీరు ఈ దొంగతనాన్ని చిన్న దొంగతనం చెప్పి మాట్లాడడానికి అలాగే ఆ పేటిఎం ఛానల్స్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆ పేటిఎం మనీ వెళ్ళిపోద్ది. దీన్ని హైలైట్ చేయించకుండా చూపించడం జనాభా అందరికి కూడా ఇది నువ్వు ఎన్ని ఆపినా ఏం చేసినా ఈ రోజు సోషల్ మీడియా ఉందండి. సోషల్ మీడియా ద్వారా మొత్తం జనాభా అందరికి ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. నువ్వు అవి ఆపుకోవడం వల్ల నువ్వు సత్యహరిచంద్రుడు అయిపోవు. హిందూ బంధువులు అందరూ మనోభావాలు దెబ్బతినట్లా. రేపొద్దున టీటీడీ మీద ఒక మంచి అసలు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన దీన్ని మీ వల్ల ఎంత ఇదిగా చిన్నదనంగా ఉంది. ఇది అయింది. అసలు దేవుడి మీద భక్తి గాని భయం గాని ఉన్నోళ్ళు అయితే ఇలా చేస్తారా? మొన్న అసలు ఏం మాట్లాడుతాడు? 2 గంటల 45 నిమిషాలు మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. 2 గంటల 45 నిమిషాలు అలా చూస్తే కనీసం 2000 అబద్ధాలు మాట్లాడాడు.